నగరంలోని ప్రధాన రహదారుల్లో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్కు వెళ్లే దారుల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూసఫ్గూడ, కృష్ణానగర్లో ప్రధాన రహదారిలో ప్రతిరోజు ట్రాఫిక్ చిక్కుకుపోతున్నారు. దీంతో రోడ్డు దాటి సమయాల్లో పాదచారులు భద్రత గాల్లో దీపంలా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని ప్రధాన రహదారులు ట్రాఫిక్ కొరల్లో చిక్కుకుంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఐటీ కారిడార్ వైపు వెళ్లే ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో అదంతా కూడా ట్రాఫిక్ విపరీతంగా నిండిపోతుంది. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా యూసఫ్గూడ కృష్ణానగర్ ప్రధాన రహదారి ట్రాఫిక్లో అయితే చిక్కుకుపోతుంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి కూడా జూబ్లీ హిల్స్ వైపుకు వెళ్లే ఈ ప్రధాన రహదారిలో ట్రాఫిక్ కూడా లేకపోవడంతో కూడా పాదచారులు ఇబ్బందులు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ళ ఇబ్బందులు అయితే వర్ణనాతీతంగా అయితే మారిపోతున్నాయి. ప్రధానంగా రోడ్డుకి ఇరువైపులా విస్తరించి ఉన్న కృష్ణానగర్ బ్లాక్లతో పాటు ఎల్ఎల్ నగర్ తదితర ప్రాంతాల నుంచి కూడా నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు ప్రజలు. దీంతో పాదచారులు అయితే మెట్రో పిల్లర్స్ దగ్గర రోడ్డు దాటడం అనేది కూడా ప్రాణ సంకటంగా మారిపోతుంది. ప్రధానంగా పాఠశాలకి వెళ్ళే విద్యార్థులు కావచ్చు, అలాగే ఇతర పని మీద వెళ్ళే వృద్ధులు, మహిళలంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో అయితే ఒకవైపు ట్రాఫిక్ రద్దీతో పాటు ప్రజల రాకపోకలు కూడా పెరుగుతున్నాయి. మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు అసలు ఎంత దారుణంగా ఉందో ట్రాఫిక్ అంతా కూడా. వీళ్ళంతా కూడా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా అంటే లాగౌట్ లాగిన్ సమయంలో కూడా సమయం త్వరగా అయిపోతుంది కాబట్టి ఎలాగైనా సరే ఆఫీస్కి వెళ్ళాలనే తొందరగా కూడా వీళ్ళంతా ఒకటేసారి రావడంతో ట్రాఫిక్ అయితే ఎక్కువగా మారిపోతుంది. ఇందులోనే కూడా హెవీ వెహికల్స్ రావడము, ఆర్టీసీ బస్సులోనే ఇందులోనే తిరగడము, అలాగే సొంత వాహనాలపై వెళ్ళే వారంతా కూడా ఇవన్నీ ఒకటేసారి రావడంతో కూడా తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. దీంతో రోడ్డుపై ప్రమాదాలు కూడా సర్వసాధారణంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ స్థానికులు కూడా వాపోతున్నారు. గతంలో కూడా ఇక్కడ నుంచి రోడ్డు దాటే క్రమంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఈ పిల్లర్ నెంబర్ 1543 ఏదైతే ఉందో అక్కడ చూసుకున్నట్లయితే కూడా ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని కూడా ఈ కృష్ణనగర్ వాసులతో కోరుతున్నారు. అధికారులకు కూడా విజ్ఞప్తి చేశామని కూడా చెబుతున్నారు. అలాగే చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ పెడిస్ట్రియన్ క్రాసింగ్ కూడా ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నియంత్రించే అవకాశం కూడా ఉందని ట్రాఫిక్ అధికారులను కూడా కోరుతున్నాడు. ఇక్కడ పెడిస్ట్రియన్ ఏర్పాటు చేయడం వల్ల కూడా పాదచారులకు ఈజీ అవుతుంది. వే అంతా రోడ్డు దాటడానికి కూడా నిత్యం అంటే నాన్ స్టాప్గా ఇటు వెహికల్స్ వస్తుండడంతో కూడా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. రోడ్డు దాటాలంటే కూడా పిక్కుమంటూ దాటుతున్నారు పాదచారులంతా కూడా. అలాగే చూసుకున్నవచ్చు మనం ఇక్కడ ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ స్టాప్ ఉండడంతో పక్కనే ఇక్కడ కూడా ఆగుతున్నాయి. ఇక్కడ స్టాప్ దిగి రోడ్డు దాటే వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులకైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. మరోవైపు చూసుకోవచ్చు వెహికల్స్ అసలు ఎంత దారుణంగా వస్తున్నాయో. ఒక్కొక్క వెహికల్ కదలడానికి కూడా చాలా టైం పడుతుంది. మెయిన్గా ఈ యూసఫ్గూడ మెట్రో దగ్గర నుంచి కూడా ఇక్కడ వరకు రావాలంటే కూడా ఈ రోడ్డు వైపు రావాలంటే కూడా దాదాపుగా 10-15 నిమిషాల వరకు ఈ ట్రాఫిక్లోనే గడిచిపోతుందని కూడా చెప్పచ్చు. అంతగానో వెహికల్స్ అయితే వస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొట్టి ఇక్కడ ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతుందని చెప్పచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈ రద్దీలో రోడ్డు దాటాలంటే కూడా పాదచారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సరే పాదచారులు రోడ్డు దాటే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని, ఇక్కడ ఒక సిగ్నల్ ఏర్పాటు చేస్తే ప్రమాదాల స్థాయి కూడా తగ్గే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.